అప్పుడు వాళ్ళ వ్యాపారానికి జగన్ ఓనర్ ఎట్టవుతాడు? అంటే జగన్ తిన్నాడు అంటే జగన్కి కదా వెళ్లాల్సింది అంతిమ లబ్ధిదారు. అవును, వాళ్ళ దగ్గరే తిరుగుతున్నాయి అనుకోండి, వాళ్లే వ్యాపారస్తులు అవుతారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి అప్పుడు ఎవరో అమరావతిలో ఒక ఆయనకి 10 లక్షల రూపాయలు 20 లక్షలు చేసే వాల్యూ దండి, మాకు 4 కోట్ల రూపాయలు వచ్చింది అంటాడు అతను. ఇప్పుడు అది నేరమా, పాపమా? కాదు కదా, లీగలైజ్డ్. దానికి 30% పన్ను కట్టి ఉంటాడు. అట్లాగే వీళ్ళ వ్యాపారానికి రిజిస్ట్రేషన్ ఉండాలి, పరిశ్రమకి రిజిస్ట్రేషన్ ఉండాలి. నీ దాంట్లో సరుకేంటో లెక్క చూపెట్టాలి, ముడి సరుకేంటో లెక్క చూపెట్టాలి, దాంట్లోకి వచ్చిన పెట్టుబడి ఎక్కడి నుంచినో లెక్క చూపెట్టాలి, ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి దాని మీద వచ్చిన లాభానికి లెక్క చూపెట్టాలి, నష్టమైనా లెక్క చూపెట్టాలి. ఇవన్నీ నడిచినప్పుడు ఇంకెక్కడ తేడా ఉన్నట్టు? ఇప్పుడు చూపెట్టాల్సింది ఏంటి? చట్టబద్ధం కాని సొమ్ము అంటే క్యాషు, బంగారం ఇన్కమ్ ట్యాక్స్లో చూపించినటువంటి వాటిదైతే మాత్రమే జగన్ దగ్గరికి వెళ్తుంది. లేదా ఇప్పుడు ఈ సదరు సంస్థలు కేసిరెడ్డిదో శ్రీధర్ రెడ్డిదో లేకపోతే ఇంకోటి ఉన్నాయి కదా, ఈ సంస్థలు జగన్కి సంబంధించినటువంటి సంస్థలో పెట్టుబడి పెడతానన్నా